Jumperking bella la dum bare da de da de ru dan de da de da 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 la le la. అమ్మో వీడేంటి ఇప్పుడు వస్తున్నాడు. వీడెప్పుడొచ్చినా ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఎంతో కొంత నొక్కాలని చూస్తాడు. ఏం చేద్దాం, వీడికి ఈసారి సరైన డోస్ ఇవ్వాలి. ఏంటి సార్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అర్థమైందా? అరే తుప్పా చదవా. ఎస్ సార్. రే, ఓవర్ యాక్టింగ్ చేయి, మాకు ఎంత చెప్పానో అంతే చెయ్యి, అర్థమైందా? అలాగే సార్. రే మావా, ఎట్రా ఇలా వచ్చావు? ఏం లేదురా, ఏదో చిన్న పని మీద వచ్చా. నేను కలిసి వెళ్దామని వచ్చాను అంతే. అంతేనా? ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంకేదో అనుకున్నావా? అలాంటిదేం లేదురా. అలాంటిదేరా. అదేంట్రా? రే మావా, ఇంటి ఓనర్ వచ్చాడ్రా. 10 నెలల అద్దె తీసుకుందే కదలని కూర్చున్నాడ్రా. పైగా నన్ను మెడబట్టి బయటికి గెంటేశాడ్రా. రే, నేను నిన్నే నమ్ముకున్నాను రా. సరేరా మావా, నువ్వు బాధపడకు. ఎంత కావాలో చెప్పు. అంటే మావా, అది 1,00,000 రూపాయలు కావాలరా. 1,00,000? సిగ్గుండాలరా. అవునరా, నువ్వు వింది కరెక్టే, 1,00,000. అదే అంటే నువ్వు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదురా, కొంచెం తగ్గినాయి అంతే. సరే, ఎంత తగ్గినాయి? 90,000. అరే తుప్పా చదవా. నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. 90,000 తగ్గినాయి. నీ దగ్గర 10,000 ఉంది, మిగతా 90,000 నేను కలపాలి, అంతేగా? థ్యాంక్ యూ రా మావా. రే, ఏంట్రా థ్యాంక్స్? నా దగ్గర లేవంటుంటే. ఏంటి సార్, మీరు బెస్ట్ ఫ్రెండ్ కి ఆ మాత్రం సాయం చేయలేరా? బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? రే, నువ్వేంట్రా నా దగ్గర ఉన్నా ఇవ్వనట్టు మాట్లాడుతున్నావు? బాగా గుర్తు తెచ్చుకోండి, మీరిద్దరు కాకుండా మీకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. మీరు అతని దగ్గర ఎంత తీసుకున్నారు, మళ్ళీ తిరిగి ఆయనకి ఎంత ఇచ్చారు, అన్ని పోను మీకెంత బ్యాలెన్స్ వస్తుందో కొంచెం గుర్తు తెచ్చుకోండి సార్. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు, సిగ్గుండాలా? రే, వాడికి 10,000 నేను సచ్చినా ఇవ్వను. మీరు ఇవ్వకండి, నాకు ఇవ్వండి. నేను అతనికి 10,000 ఇచ్చి 1,00,000 తీసుకొని మీ చేతిలో పెడతాను. మా ఫ్రెండా? ఎవరు రాడు? రే, మన మళ్ళీరా. మల్లిగాడు? అవును సార్. మా మల్లిగాడే. అదేంటది, ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్ లో హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంటాడే, ఆడా? అవునండి, ఆయనే. వాడికి వీడెందుకు ఇచ్చాడు డబ్బులు? అది 1,00,000. చెప్తా వినండి. ఫస్ట్ మా సార్కి 10,000 అవసరం అయితే ఆయన దగ్గర తీసుకున్నారు. మళ్ళీ ఆయనకి 1,00,000 రూపాయలు అవసరం పడింది. మా సార్ ఏం మాట్లాడకుండా 1,00,000 మొత్తం ఆయనకి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ మా సార్కి 1,00,000 రూపాయలు అవసరం పడింది. ఎలాగో ఆయన ఫ్రెండే కదా అని మళ్ళీ ఆయన దగ్గర అడిగితే, తీరా ఆయన నీ 1,00,000 కాదు 90,000, నా 10,000 కట్ చేసి ఇస్తాను, తీసుకుంటే తీసుకోకపోతే మానయ్య అని చెప్పాడు. ఆ తర్వాత నీకు దండం పెడతా, లాస్ట్ లో ఏమైందో చెప్పరా?
రే నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ సోదరమే లేదురా. లాస్ట్ లో చెప్పేది ఏంటంటే ఈయన 10,000 ఇచ్చేస్తే ఆయన 1,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాడు అంతే. అయితే ఆ 10,000 నేను ఇస్తాను. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఆ పని చేయండి. రే వద్దురా, నాకు ఇష్టం లేదు. మీరు ఆగండి సార్, ఆయనంతటా ఆయనే ఇస్తుంటే. అవునరా, నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. ఏయ్, నాకు ఇష్టం లేదంటున్నానా? సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు చెడగొట్టేసావు. మీరు ఆగండి సార్, మీరు ఇవ్వండి. నీ బొందరా, నీ బొంద. నాకొద్దు, అదేంటి? ఈ గల్లాలో వేయండి. ఇక మీరు ఎంత? మరి ఆ 1,00,000? ముందు మాకు వస్తేనేగా మీకు ఇచ్చేది. మేము ఫోన్ చేస్తాం, మీరు వెళ్ళండి. వస్తే ఫోన్ చేస్తాను లేరా. సరేనా మావ, అయితే ఉంటాను. త్వరగా ఫోన్ చేయి. వెళ్ళండి వెళ్ళండి.